హరే రామ హరే కృష్ణ. అందరు ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నాను. నా సంకల్ప యాత్రలో మనం ఈనాడు 1వ చాప్టర్ శ్లోకం 26 ఇలా చెప్పబడుతుంది. తత్ర పశ్యత్ చింతనం పత్రే పిత్రా అతే పితామహన్ ఆచార్యన్ మౌల్థన్ భర్తన్ పుత్రాన్ పౌత్రాన్ సఖింస్తత సువాసూరన్ సుదస్రకైవ శన్యోరుప్యోర్ అప్పి. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్పబడుతుందంటే అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు, ఓ కృష్ణ, 2 యుద్ధాల సేనలలో నాకు సైనికులు ఎవరు కనపడటం లేదు. నాకు నా బంధువులు, బంధుమిత్రులు, నా సోదరులు, నా మామలు, బాబాయిలు, తాతయ్యలు, గురువులు, పిల్లలు, పసిపిల్లలు అన్నాడు కానీ చిన్నపిల్లలు అన్నాడు. ఇక్కడ ఇవే కనిపిస్తున్నాయని కృష్ణుడితో అర్జున్ చెప్పాడు. అర్జునుడు ఇక్కడ చేస్తున్న తప్పేందంటే వీళ్ళందరూ యుద్ధసేనకి యుద్ధం కోసం వచ్చారు. ఒకరు అధర్మం కోసం నించడానికి వచ్చారు, ఒకరు ధర్మం కోసం నించొని వచ్చారు. కానీ ఇలాంటి సమయంలో ధర్మం గురించి ఆలోచించాల్సిన అర్జునుడు బంధం గురించి ఆలోచిస్తున్నాడు. ఇక్కడ అర్జునుడు చేస్తున్న తప్పు ఏంటంటే అర్జును తన బాధ్యతను వదిలేసి బంధం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇది ఇక్కడ అర్జున్ చేస్తున్న తప్పు. ఇక్కడ ఈ శ్లోకం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? చాలాసార్లు మనం జీవితంలో బాధ్యతను వదిలేసి బంధం అనే ఆలోచనలో మన జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటాం. చాలామంది అంటే చాలామంది బయటికి చెప్పరు కానీ వాళ్ళు వాళ్ళ బాధ్యతను పక్కన పెట్టి బంధం గురించి ఆలోచించి వాళ్ళ జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటారు. వాళ్ళ సొంత జీవితాలను నాశనం చేసుకొని వేరే వాళ్ళ జీవితాలను నిలబెట్టే చక్కర్లో వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు. ఇప్పుడు చిన్నపిల్లలమైన మనం, అంటే చిన్నపిల్లలం కాదు, ఈడులో ఉన్న మనం చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా వేరే బంధాల కోసం వరకు చదువుని కరెక్ట్గా కంప్లీట్ చేయకుండా దెబ్బతింటాం. ఉద్యోగం టైంలో పైసలు కూడబెట్టి ఫ్యూచర్ని కాపాడుకోకుండా అడ్డమైన ఎంజాయ్మెంట్స్ అంటూ ఖరాబ్ చేసుకుంటాం. పెళ్ళైన తర్వాత చాలామంది ఇల్లు కట్టుకోవాల్సిన విషయం బదులు ఎవరి కోసమో అని ఏవేవో కొని ఖరాబ్ చేసుకుంటారు. పెద్దగా అయిన తర్వాత నాకు అంతగా ఐడియా లేదు, బేసిక్గా ఇవైతే కామన్. మర్నాడు మరో శ్లోకంతో కలుస్తాను. హరే రామ హరే కృష్ణ.